Hi, hello, namaste. Nenu mi Bhavna. Welcome to Kickstart and Expert Meet with NDV Texas Solutions. నరేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. సో ఎన్డీవీ టెక్సస్ గురించి మాట్లాడేది ట్రై చేద్దాం. సో నమస్తే. నమస్తే. సో వాట్ ఈస్ ఎన్డీవీ టెక్సస్ సొల్యూషన్స్? ఎన్డీవీ టెక్సస్ సొల్యూషన్స్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ స్టార్టప్ అండి. స్టార్టప్ మేము యాక్చువల్గా మేము ఉన్న మా ఐటీ ఎక్స్పీరియన్సెస్ ప్రీవియస్లీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్సెస్ అండి. సో ఎగ్జిక్యూటింగ్ ద ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఫర్ ఫ్యూ కమర్షియల్ ప్రాజెక్ట్స్. సో ఆ ఎక్స్పీరియన్స్తో వీఆర్ థాట్ ఆఫ్ బ్రింగింగ్ అంటే మేము ఒక 3 సర్వీసెస్ వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ అండి. సో ఐటీ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ అంటారు దీన్ని. సో మెయిన్లీ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్స్ కానీ డేటా అనలిటిక్స్ కానీ ఇప్పుడున్న లేటెస్ట్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తామండి త్రూ క్లయింట్స్ ఆల్సో. ఇంకొకటి మెయిన్ గోల్ ఆఫ్ అవర్ కంపెనీ ఈజ్ స్టార్టప్ ఎకో సిస్టమ్ని సపోర్ట్ చేయడం అండి. ఎందుకు అంటున్నా అంటే ఎవరికన్నా ఒక స్టార్టప్ ఐడియా వస్తుంది, అది అంత ఈజీ కాదనమాట ఇంప్లిమెంట్ చేయడం. ఎందుకంటే కాంప్లయన్స్ దగ్గర నుండి డెవలప్మెంట్ దగ్గర నుండి అండ్ దెన్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద లాంచింగ్ ఇన్ టు ద మార్కెట్. సో ఇది చాలా వాస్ట్ ప్రాసెస్ అండి. సో ఎందుకంటే మేము ఎన్డీవీ ఈజ్ నథింగ్ బట్ నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ వాల్ట్. సో వై వీ కాల్ ఇట్ యాజ్ నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ వాల్ట్? నెక్స్ట్ జనరేషన్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు see in a digital format. And why we are using vault? Because we mentioning it as a security. So మా ప్రాజెక్ట్స్ ఏదైనా మేము ద వే వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ విల్ బి అన్ ఎ సెక్యూర్ మేనర్ అనమాట. సో మెయిన్ అది అనమాట. సో స్టార్టప్ కంపెనీస్ ఎలా మేము సపోర్ట్ చేయాలి అనుకుంటున్నామంటే, సో స్టార్టప్ కంపెనీ ఒక ఐడియా ఉంది. నాట్ ఓన్లీ సో వీఆర్ ప్లానింగ్ టు గో టు IITs and IIMs and we are planning to do some innovation fest. Innovation fest అనేది ఒక కైండ్ ఆఫ్ కలెక్టింగ్ ఐడియాస్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ ప్లస్ ఇన్ హౌస్లో మా బ్రెయిన్ స్టామింగ్ని బట్టి అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఐటీ ఎక్స్పర్ట్స్ ఇన్ అవర్ టీమ్ అండ్ వాళ్ళ బ్రెయిన్ స్టామింగ్ బట్టి వీ విల్ జనరేట్ సమ్ ఐడియాస్ అండ్ వీ విల్ గోయింగ్ టు క్రియేట్ యాజ్ అ ప్రోడక్ట్ అండ్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇన్ టు ద మార్కెట్. ఓకే, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? వై కాంట్ ఓన్లీ ఇఫ్ ద కంపెనీస్ సీ ఓన్లీ దే విల్ సపోర్ట్ క్లయింట్స్. ఎందుకు అని అంటే మేము మా కంపెనీని ఇట్ షుడ్ బి ఎ సెల్ఫ్ సస్టైన్ అంటే దానికంటూ అది నిలబడగలగాలి కంపెనీ ఎక్కువ రోజులు. అలా చేయాలి అని అంటే క్లయింట్స్ మీద ఒక్కదాని మీద డిపెండ్ అవ్వకూడదు. మనకంటూ కొన్ని ప్రొడక్ట్స్ ఉండాలి. ఆ ప్రొడక్ట్స్ని మనం మార్కెట్లో వీ హ్యావ్ టు రన్ ఫర్ ఎ లాంగ్ టైం. అండ్ ఆ ప్రొడక్ట్స్ కూడా ఇట్ షుడ్ బి ఎ సస్టైనబుల్ ప్రొడక్ట్స్, అంటే లాంగ్ టర్మ్ సస్టైన్ అయ్యే ప్రొడక్ట్స్ అన్నమాట. సో క్లయింట్స్ మీద డిపెండ్ అవ్వకుండా యూ హ్యావ్ యువర్ స్టేబుల్. ఎస్, సో వీ విల్ డూ ద క్లయింట్ ప్రొడక్ట్స్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ అవర్ విత్ రెస్పెక్ట్ టు అవర్ స్ట్రాటజీస్. మా స్ట్రాటజీ ప్రకారం వీ వాంట్ టు సస్టైన్ ఫర్ అ లాంగ్ టర్మ్ విత్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్ ఆల్సో. యా, ఓకే. సో మేజర్ థింగ్స్ వాట్ యూఆర్ ప్రొవైడింగ్ ఫర్ జాబ్ సీకర్స్? సో మెయిన్గా మాకు ఒక నాలెడ్జ్ సెంటర్ అనేది ఉందండి. సో నాలెడ్జ్ సెంటర్ ఈజ్ అగైన్ ఒక వర్టికల్ ఆర్ సర్వీస్ వీఆర్ ప్రొవైడింగ్. ఈ నాలెడ్జ్ సెంటర్లో మాకు 3 ప్రొడక్ట్స్ని లాంచ్ చేస్తున్నామండి. సో ఒకటి టెక్ బూట్ క్యాంప్. సో ఇది 3 months డ్యూరేషన్ ఉంటుందండి. టెక్ బూట్ క్యాంప్. ఈ 3 months డ్యూరేషన్లో మీకు ఉన్న ఆల్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటే డేటా అనలిటిక్స్ కానీ AI ML or maybe cyber security or web designing, mobile application development, వీటి గురించి. ఎందుకంటే కాలేజెస్లో అకాడమిక్స్లో మేబీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది డేటా అనలిటిక్స్ గురించి కరికులం, కానీ అది బేసిక్స్ లెవెల్లోనే ఆగిపోతుంది. సో మేమేంటంటే దాన్ని ఎక్స్టెండెడ్గా వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ అ కోర్సెస్ ఫర్ దెమ్. వాళ్ళకి ఏంటంటే బేసిక్గా రియల్ వరల్డ్కి ఒక కాలేజ్ కరికులంకి డిఫరెన్సెస్ మెయిన్గా తెలుస్తుంది మా కోర్సెస్ ద్వారా. సో మేము అన్ని లైవ్ ఇంటరాక్షన్ సెషన్ చేస్తాం
అంటే లైవ్లో ఒక రికార్డెడ్ పీపీటీ చూపించడం అట్లా కాకుండా ప్రాక్టికల్లీ వాళ్ళు ఇంటరాక్టివ్ అవుతూ ఫ్యాకల్టీతో దే విల్ లెర్న్ ద సబ్జెక్ట్ అండి. సూపర్. సో అది 3 months పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. అండ్ లైవ్ ప్రాక్టికల్ సెషన్స్ మేము కండక్ట్ చేస్తాం. అండ్ మేము మెయిన్ ఫోకస్ ఎక్కడ పెడతాము అని అంటే కోడ్ రివ్యూస్ మీద. ఇప్పుడున్న ఇండస్ట్రీలో కోడ్ రివ్యూస్ ఎవరు చూడరు. దానివల్ల ఏమవుతుందంటే క్యాండిడేట్ నేర్చుకుంది కరెక్టా కాదా, ఇప్పుడు కోడ్ రాస్తాం, ఆ కోడ్ రాసింది ఎంత ఎఫిషియెంట్ అనేది ఎవరు చెప్పకపోతే అతను క్యాండిడేట్ రాసిన కోడ్ కరెక్ట్ అనుకుంటాడు. ఓకే. అండ్ ఇప్పుడున్న ట్రెడిషనల్ మార్కెట్లో ఇచ్చే వాళ్ళంతా రియల్ టైం కాన్సెప్ట్స్ అంటారు. రియల్ టైం కాన్సెప్ట్ అనేది ఒక ప్రోడక్ట్ని తయారు చేసి ఆ ప్రోడక్ట్ని ఎవరైనా యూజ్ చేయాలి మార్కెట్లో, అప్పుడే దాన్ని రియల్ టైం ప్రోడక్ట్ అంటారు. సో ఆ రియల్ టైం కాన్సెప్ట్ పెడతారు కానీ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ రియల్ టైం కాన్సెప్ట్. సో ఎన్డీవీ టెక్సిస్ మేము బిలీవ్ చేసేది ఏంటంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేసి లాంచ్ చేసి అట్లీస్ట్ మనకు కొన్ని కస్టమర్స్ ఆ ప్రోడక్ట్ని యూజ్ చేస్తుంటే అప్పుడు వీ విల్ థింక్ ఇట్ యాజ్ అ రియల్ టైం ప్రోడక్ట్ అనమాట. ఓకే. సో ఇక్కడ మన ఏదైతే నాలెడ్జ్ సెంటర్లో మనం బిల్డ్ చేస్తామో కోర్సెస్ సరౌండింగ్ ఆఫ్ ఆల్ దిస్ థింకింగ్ అనమాట. అంటే ఇవన్నీ ఆలోచించి మేము ప్లాన్ చేసాం. ఓకే. దీనివల్ల ఏమవుతుంది, ఏ కోర్స్ వీళ్ళు తీసుకున్నా అట్ ద ఎండ్ వాళ్ళు బయటకు వెళ్ళేటప్పటికి గ్యాప్ ఇండస్ట్రీకి ఈ పర్టికులర్ కరికులంకి ఉండే గ్యాప్ చాలా తగ్గిపోతుంది. వాళ్ళకి దే నో ఆల్ టూల్స్ ఎవ్రీథింగ్, రైట్. సో నేను టెక్ బూట్ క్యాంప్ అనేది ఒకటి చెప్పాను. అండ్ దెన్ వీ హ్యావ్ ఆల్సో ఇంటర్న్షిప్ ఇప్పుడు నార్మల్గా mostly all colleges it is mandatory from the 4th year, right. And I am also proud and also very happy to see PM Modi also inaugurating or started PM internship also, right. And we are also planning to be part of that. We are just seeing how we can be part of it. సో ఇంటర్న్షిప్లో ఏంటంటే సేమ్ వే, సో వాళ్ళ అకాడమిక్ ప్రాజెక్ట్స్ కాకుండా రియల్ టైం ప్రాజెక్ట్స్లో, మా కమర్షియల్ ప్రాజెక్ట్స్లో వాళ్ళని ట్రైన్ చేసి ఇన్వాల్వ్ చేస్తాం అనమాట. సో దట్ దే విల్ ఆల్సో గెట్ అవేర్. అండ్ ఇదంతా కూడా కోర్స్ జరిగిన తర్వాత యూ హ్యావ్ టేకెన్ యాజ్ ఇంటర్న్షిప్. సో అది మ్యాండేటరీ అంటారు. అది మ్యాండేటరీ అంటే ఇప్పుడు టెక్ బూట్ అనేది 3 months. ఈ టార్గెట్ ఆడియన్స్ వచ్చేసరికి స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదంటే ఎవరన్నా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు వెబ్ డిజైనింగ్ నుంచి డేటా అనలిటిక్స్ పోవాలనుకుంటారు. ఎందుకంటే మనం ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో, లేదని అంటే వెనకబడిపోతాం. సో దానివల్ల ఈ టెక్ బూట్ క్యాంప్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. విదిన్ 3 months దే కెన్ బిల్డ్ దేర్ ఓన్ నాలెడ్జ్ ఆన్ దేర్ నెక్స్ట్ కెరియర్, అట్లా అనమాట. ఇంటర్న్షిప్ అనేది ఇస్ ఓన్లీ డెడికేటెడ్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఫ్రమ్ ద 3-2 to execute their academic projects. Academic projects కూడా it should not be like okay we download from the internet, ఏదో ఒక కోడ్ చేసేసి వాళ్ళకి చూపించేసేసి ఇట్ ఈస్ నాట్ లైక్ అదే కరెక్ట్ అనుకొని వాళ్ళు అనుకుంటారు. సో నేను చెప్పినట్టు రియల్ టైమ్ కాన్సెప్ట్ అనేది ఎవరు చెప్పినా ఈ క్వశ్చన్ అడగండి, ఈ ప్రోడక్ట్ని బయట మార్కెట్లో యూజ్ చేస్తారా? ఎందుకంటే రేపు మీరు బయటకు వెళ్ళి నేను ఈ ప్రోడక్ట్ని డెవలప్ చేశానంటే అది అట్లీస్ట్ చూపించగలగాలి ప్రాజెక్ట్, ఈవెన్ కంపెనీస్ ఆల్సో, అండ్ దట్ విల్ గివ్ మోర్ వాల్యూ కదా. సో ఆ కాన్సెప్ట్ మీద సో ఇంటర్న్షిప్ ఆల్సో వీఆర్ లాంచింగ్, దట్ ఈస్ ఫర్ 5 months. అండ్ వన్ ఆఫ్ ద యూనిక్ ప్రోడక్ట్, సో ఇండియాలోనే మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బీ నాట్ దేర్ అండ్ ఇట్ ఈస్ నాట్ దేర్, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఈ లాంచ్ ప్యాడ్ అనేది ఒక ప్రోడక్ట్ అనమాట. దానిలో మనం ఏం చేస్తున్నాం అని అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఆన్ జాబ్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ ట్రైనింగ్, అండ్ ఇది ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటున్నాం మనం. ఆన్ జాబ్ ట్రైనింగ్ అని ఎందుకు అంటున్నాం అంటే ట్రైనింగ్ తీసుకుంటూ దే ఆర్ ఆల్రెడీ ఎంప్లాయీస్ ఆఫ్ ఓ కంపెనీ. ఓకే. సో ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ 12 months గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు డేటా అనలిటిక్స్లో, AMLలో, ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్స్ తీసుకున్నా అట్ ద ఎండ్ కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ వస్తుంది. సో ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఈజ్ really needed because they want to submit to the college. Actually. Yeah, they have to go submit in the college. But ikkada completion certificate కొన్ని ట్రెడిషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇస్తే అది దేనికి యూస్ఫుల్ అవ్వదు, ఎందుకనంటే అది ఎక్స్పీరియన్స్ కాదు. సో వీ థాట్ వై కాంట్ వీ బ్రేక్ దీస్ ఐస్. ఓకే. అండ్ చాలా గ్యాప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ట్రైనింగ్స్ తీసుకొని మళ్ళీ ఇఫ్ దే వాంట్ టు సీక్ ఎ జాబ్ ఇట్ విల్ వేస్ట్ దేర్ టైం. ఓకే. ఒక 1 year ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అయిపోయిన ఒక స్టూడెంట్ కానీ ఆర్ సమ్ జాబ్ సీకర్స్ కానీ
టైం పెరిగే కొంది దే హ్యావ్ టు గో ఫర్ అన్నెసెసరీ ఫేక్ ఆల్ దట్ స్టఫ్, ఫేక్ సర్టిఫికేట్స్ అని అదని ఇదని. అండ్ కొన్ని న్యూస్ చూస్తుంటానే బికాస్ ఐ హ్యావ్ Most of the people have I have there in different countries. I worked in Singapore, I worked in UK. Okay. Specifically, I see in Australia that కొంతమంది వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్లీ మెన్షన్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ అనమాట, ఈ ఫేక్ సర్టిఫికేట్ రిలేటెడ్. అండ్ దే ఆర్ ఆల్సో బ్లాకింగ్ సమ్ ఆఫ్ ద కాలేజెస్ అండ్ ఆల్. సో ఇది ఎందుకు జరుగుతుందంటే పీపుల్ డోంట్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు బ్రేక్ దిస్ ఐస్ అండ్ గో ఇన్ టు ద ఐటీ కంపెనీ. సో ఈ లాంచ్ ప్యాడ్లో మనం ఏం చేస్తున్నామనంటే, సో ప్రతి ప్రోగ్రామ్ ఏదైనా మన దగ్గర ఉందో దానిలో ఇంటర్వ్యూస్ తీసుకుంటాం మేము. ఇంటర్వ్యూ తీసుకొని ఇఫ్ దే ఆర్ క్యాపబుల్ అండ్ వీ హ్యావ్ సమ్ క్వాలిఫికేషన్స్, బీటెక్ చేసి ఉండాలి, ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ ఆర్ డిగ్రీ ఆల్సో వీఆర్ అలోయింగ్. ఎందుకు అని అంటే, సో ఇప్పుడు వీళ్ళ క్వాలిఫికేషన్ తీసుకొని ఇంటర్వ్యూ చేసి అండ్ దెన్ వీ విల్ క్వాలిఫై సంబడి. ఎందుకంటే మన దగ్గర ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఇప్పుడు మీరు అమీర్పేట్, హైదరాబాద్ అమీర్పేట్ వెళ్తే 500 to 1000 పీపుల్ విల్ సిట్ ఇన్ వన్ ప్లేస్. Yes. ఎవరికి ఏం అర్థం కాదు. Oh. సో మన దగ్గర ఉన్నది చాలా లిమిటెడ్. సో ఒక కటింగ్ ఎజ్ టెక్నాలజీ మెర్న్ కానీ, జావా కానీ, క్లౌడ్ కానీ, డేటా సైన్స్ ఆర్ అనలిటిక్స్, వీ కీప్ ఓన్లీ ఫర్ 50 పీపుల్ Okay. ఫర్ వన్ టెక్నాలజీ. ఈ 50 పీపుల్ని ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, ఒక ఐటీ ఎక్స్పర్ట్, దే విల్ థరోలీ గైడ్ దెమ్. ఓకే. సో ఈ లాంచ్ ప్యాడ్లో మెయిన్ ఇదేంటంటే మేము ఒక 1 year ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ సైన్ చేస్తాం వెన్ దే ఆర్ జాయినింగ్. సో దే విల్ బీ యాజ్ అన్ ఎంప్లాయీ, వాట్ ఎవర్ ద బెనిఫిట్స్ యాజ్ అన్ ఎంప్లాయీ, ప్రతి ఒక్క బెనిఫిట్ వాళ్ళకి వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు 45 days ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్లో ఉంటారు ఎస్ఎంఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ దగ్గర నుండి. అంటే వాళ్ళు మా దగ్గరకు వచ్చేటప్పుడు వీఆర్ థింకింగ్ దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద ప్రోగ్రామింగ్. సో ఈ 45 days ఎక్స్టెన్సివ్గా ప్రోగ్రామింగ్ మీద వాళ్ళని పెడతాము. అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ మీద. కొంతమంది మెన్ అంటారు, జావా అంటారు, డేటా అనలిటిక్స్ అంటారు, క్లౌడ్ అంటారు. ఏదైనా మా స్ట్రక్చర్ ఏంటంటే 45 days ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్, ఎవ్రీడే 8 hours యూ విల్ బీ ఇన్ ట్రైనింగ్. సో ఒక 45 days వాళ్ళకి అయిన తర్వాత దే విల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్ ఆన్ టాపిక్. 45 daysలో డేటా సైన్స్ ఎలా కవర్ చేస్తారు అంటే అట్లా కాదు. సీరియస్లీ అండి, ఇట్స్ లైక్ మై క్వశ్చన్ ఆల్సో టూ. ఒక జావా నేర్చుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మన 3 months కోర్సు ఉన్నాయి అండ్ దే కెన్ కంప్లీట్ విత్ ఇన్ 45 days ఆల్సో. వీ హ్యావ్ ఎ ఛాన్స్. వీ హ్యావ్ సీన్ సో మెనీ, చూసాం చాలా ఇన్స్టిట్యూట్స్లో కూడా జావా కానీ, డేటా అనలిటిక్స్ కానీ, సో మెనీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 45 daysలో కూడా కంప్లీట్ చేసి దట్ టు లైక్ బేసిక్స్ అనుకోండి. సో మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే ఇంటీరియర్గా మీరు సబ్జెక్ట్ అనేది ప్రాక్టికల్గా కూడా తీసుకుంటారు సబ్జెక్ట్ని మొత్తం. ఓకే. అండ్ వన్ కన్ఫర్మేషన్, ఒక క్లారిటీ కావాలి. మీరు ఇక్కడ ట్రైన్ చేస్తున్నారు యాజ్ వెల్ యాజ్ యూఆర్ టేకింగ్ అండ్ యాజ్ ఇంటర్న్షిప్ ఆల్సో. అండ్ వాట్ అబౌట్ ద జాబ్ అసిస్టెన్స్? సో జాబ్ అసిస్టెన్స్ వీ హ్యావ్, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాంచ్ ప్యాడ్ అనుకోండి. సో వాళ్ళు ఆల్రెడీ జాబ్లో ఉంటారు, ఆల్రెడీ దే ఆర్ జాయినింగ్ యాజ్ అన్ ఎంప్లాయ్ ఆఫ్ ద కంపెనీ. వాళ్ళు ఈ 1 year పీరియడ్లో 45 days ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళని లైవ్ ప్రాజెక్ట్స్లో డిప్లాయ్ చేస్తాం. అంటే మా కమర్షియల్ ప్రాజెక్ట్స్, అది ఇన్ హౌస్ దగ్గర నుండి కానీ, మా స్టార్టప్ ఐడియాస్ దగ్గర కానీ, వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఐడియాస్. సో వాళ్ళని డిప్లాయ్ చేస్తాం. ఈ నెక్స్ట్ 216 days ఆర్ వాట్ ఎవర్ ద లెఫ్ట్ ఆఫ్టర్ 45 days వాళ్ళు లైవ్ ప్రాజెక్ట్స్లో పనిచేస్తారు. ఓకే. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మేము రివ్యూ చేస్తాం యాక్చువల్గా, పెర్ఫార్మెన్స్ రివ్యూ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ గాట్ అరౌండ్ 1000 people ఐ కాంట్ గివ్ ద ఎంప్లాయ్మెంట్ రైట్ స్ట్రైట్ అవే ఇన్ మై కంపెనీ అట్లీస్ట్. సో పెర్ఫార్మెన్స్ రివ్యూ ఒకటి చేసి అండ్ దెన్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు టేక్ అట్లీస్ట్ 10 to 15% ఆఫ్ దీస్ బ్యాచ్ ఇన్ టు అవర్ ఇంటర్నల్ ఎంప్లాయీస్ బికాస్ వీ నీడ్ రిసోర్సెస్ to do our client projects, to support our startup support ecosystem, all this stuff. So comparing the percentage antara? No, 10 to 15% of people. For example, we have 1000. Okay. In that mostly 100 to 150 people we will acquire. Fine. And they will be treated as a permanent employee for the next 10 years. Okay. So we అంటే NDV లోనే తీసుకుంటాం. NDV లో తీసుకుంటాం and then 3 to 4 lakhs package we will give to them. Oh, super. So rest of the people you are like giving so assistance. Rest of the people from 45 days extensive training, we prepare the resumes, okay, and we start projecting these resumes to clients అండి. క్లయింట్కి ఆల్రెడీ పంపిస్తాం మేము. Okay. సో వాళ్ళకి ఎంత టైం ఉంటుంది? 45 days తర్వాత అగైన్ మోస్ట్ ప్రాబబ్లీ అరౌండ్ 6 to 9 months టైం. చాలా పెద్ద టైం ఇది. సో ఈ లోపు క్లయింట్స్కి ప్రాజెక్ట్ చేస్తుంటాం. వీళ్ళ దగ్గర ఉన్న మైనస్ పాయింట్స్ వీ విల్ ట్రై టు ట్రైన్ దెమ్
సాఫ్ట్ స్కిల్స్, సాఫ్ట్వేర్ ప్రాసెస్ గురించి ఇంటర్నల్ ట్రైనింగ్స్ ఇవ్వడము. సో ఓన్లీ సబ్జెక్ట్ కాకుండా బికాజ్ ఇవన్నీ కూడా తెలియాలి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఇఫ్ యూ వాంట్ టు సస్టైన్ ఫర్ ఎ లాంగ్ టైం ఇవన్నీ తెలియాలి. తెలిస్తేనే మనం డిఫరెంట్ టీమ్స్తో మాట్లాడగలుగుతాం. ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కూడా వాళ్ళు ఎలా అంటే ఇంటర్న్షిప్ కూడా వాళ్ళే ఇస్తాము, జస్ట్ దే హ్యావ్ టు కంప్లీట్ ది కోర్స్ అని చెప్పేసి కూడా వాళ్ళు ఎక్కువగా జాబ్ అసిస్టెన్స్ తీసుకుంటారు మీ దగ్గర నుంచి, మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బయట ఇండస్ట్రీ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్ బయట తీసుకునే కన్నా కాలేజెస్లో కన్నా ఒక 1 year ఎక్స్టెన్సివ్గా ట్రైన్ అయ్యి అండ్ దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ టు వన్ టాపిక్ అండ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ దమ్ టు నాకు క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉన్నది అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాటజీస్ టు గివ్ సమ్ ఫీజిబిలిటీ టు అవర్ క్లయింట్స్. సూపర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ వితౌట్ బిల్డింగ్ ఫర్ 2 months టు ద క్లయింట్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దే విల్, బికాస్ అట్లీస్ట్ వాళ్ళకి కూడా కావాలి కదా టైము టు అసిస్ట్ దిస్ పర్సన్ ఈజ్ ఓకే ఆర్ నాట్ ఓకే ఇన్ టు ద ప్రాజెక్ట్. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఆల్సో ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. Nobody will give some two months free period for the client to check your candidate. I am planning to give that because this is about our relationship, long-term relationship. Right? This is not about the profit of the company. Okay. So మా దగ్గర qualified resources ఉన్నారు and we want to give it to the client so that they are also beneficial, we are also beneficial. అట్లా అనమాట. సో ఈ 45 days తర్వాత క్లయింట్కి నేను ఎప్పుడైతే రెజ్యూమ్ పంపించి ఒకవేళ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారే అనుకోండి, దెన్ straight away I will convert them to a permanent employee instead of waiting until the end of this year, end of a year. Okay. What are the main IT services you are providing to students? So IT mainly we are looking, we have few openings in eLaunchpad. As I ante nenu cheppinattu oka domain ki we selected okay only around 30 to 50 people max. Okay, so in that we are planning, we are opening openings for men full stack developer, Java full stack developer, data science engineers and data analytics, and then cloud engineers, and then UI UX engineers, and then test automation, and as well as the web designing and the mobile application development engineers. సో మేము ఎందుకు ఈ కోర్సెస్, ఇన్ని కోర్సెస్ ఎందుకు సార్, ఎందుకు మీరు ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చుగా అంటే, సీరియస్లీ యా. సో మై క్వశ్చన్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈ-కామర్స్ ప్రోడక్ట్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నా, నాకు ఒక వెబ్ డిజైనర్ కావాలి, దాన్ని లుక్ అండ్ ఫీల్ రావడానికి ఒక యూఎక్స్ డెవలపర్ కావాలి, ఓకే, దాన్ని టెస్ట్ చేయడానికి టెస్ట్ ఇంజనీర్స్ కావాలి, దీన్ని డిప్లాయ్ చేయడానికి క్లౌడ్ కావాలి, మళ్ళీ దీన్ని కోడ్ అంతా రిపాజిటరీలో పెట్టి సేవ్ చేయడానికి మనకి CI/CD మన డెవాప్స్ కావాలి. ఓకే, సో ఇఫ్ ఐ ఆమ్ ట్రైంగ్ టు డూ వన్ కోర్స్ ఆర్ మేబీ వన్ ట్రైనింగ్ ఫర్ మై పీపుల్, వీఆర్ బికమింగ్ లైక్ ఎ కంప్లీట్లీ కైండ్ ఆఫ్ ఎ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. బట్ NDV Texas is not a training institute, it is a company, IT company. సో మేము బిల్డ్ చేసే రిసోర్స్ ఖచ్చితంగా మాకు ప్రాజెక్ట్లో యూస్ఫుల్ అవ్వాలి. సో దట్ ఈస్ అవర్ మోటో. అది వాళ్ళకి మంచిది, మాకు మంచిది. సో మోస్ట్ ఆఫ్ ద టైం అయితే మీరు మీ కంపెనీకి యూస్ఫుల్ ఉండేటట్టుగానే స్టూడెంట్స్ ని కూడా మీ కంపెనీలోనే మీరు అసిస్టెన్స్ తీసుకుంటున్నారు. ఓకే. ఎందుకనంటే మేబీ ఐ ఫర్గాట్ హిస్ నేమ్, ఒక వెరీ ఫేమస్ డయాగ్నోస్టిక్ ల్యాబ్. ఓకే, అండ్ రీసెంట్లీ ఒక పాడ్కాస్ట్ కోర్స్ చూశాను నేను. సో ఆయన ఏం మెన్షన్ చేశారంటే, ఇంతవరకు తన జీవితంలో, అండ్ ఇట్ ఈస్ అరౌండ్ 2500 కోర్స్ కంపెనీ, తన జీవితంలో ఇంతవరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ రిసోర్సెస్ని ఆయన హైర్ చేయలేదు. ఎందుకు? ఫ్రెషర్స్ని తీసుకొచ్చి మన కంపెనీకి తగ్గట్టుగా వాళ్ళని ట్రైన్ చేసి అండ్ దెన్ హీ విల్ బి డిప్లాయింగ్ టు దేర్ వర్క్. సో బయట వచ్చేవాళ్ళు ఎంత ఫీజిబుల్గా ఉంటారు, వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, ఇట్ డజంట్ మ్యాటర్. అంటే మనకంటూ ఒక స్టాండర్డ్ ఉంటుంది అండ్ మనకంటూ ఒక విజన్ ఉంటుంది, రైట్? సో ఆ విజన్ పోవాలి అని అంటే అట్లీస్ట్ మన రిసోర్స్ని మనమే బిల్డ్ చేయాలి. సో మన రిసోర్స్ని మనమే బిల్డ్ చేసి మనం ప్రాజెక్ట్లోకి డిప్లాయ్ చేస్తే వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ దట్ దిస్ పీపుల్ నో దిస్ పర్టికులర్ థింగ్ బిఫోర్ ఐ గో అవుట్ సైడ్ అండ్ గెట్ సంబడి, మేబీ హీ ఈస్ ఫేక్, వీ డోంట్ నో. ఓకే, అండ్ ఫైనల్లీ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ NDV Texas? సో ఎలిజిబుల్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ అయితే నేను చెప్పినట్టు బీటెక్ అయి ఉండాలి, లేదు MCA ఆర్ MBA ఆర్ డిగ్రీ, అట్లీస్ట్ యూ షుడ్ బి అ గ్రాడ్యుయేట్. And so we will conduct some interviews, and based on the interview, at least we see the attitude and also the aptitude, some questions we will ask, because at the end attitude lekapothe it is not possible. So I believe
Even when I am recruiting in my companies differently, as I worked in different companies, I look at attitude than technical skills. ఎందుకనంటే యాటిట్యూడ్ ఉన్నవాడు హీ కెన్ ట్రై టు ప్రొయాక్టివ్లీ వర్క్ అండ్ లెర్న్. యాటిట్యూడ్ లేదు అని అంటే అండ్ హీఈస్ నాట్ ప్రొయాక్టివ్, ఈవెన్ హీ ఈజ్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ మై కంపెనీ. సో దట్ ఈస్ వాట్ మై థర్డ్ ప్రాసెస్. ఓకే, వన్ కామన్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. ఐటీ కంపెనీస్ ఎక్కువగా డెవలప్మెంట్ ఉంటుంది అంటున్నారా ఈ డేస్లో? ఐటీ కంపెనీస్లో డెవలప్మెంట్ ఉంటుందండి. ఎందుకనంటే ఏఐ యాక్చువల్లీ ప్రతిసారి చూస్తున్నాం డౌన్ అవుతూ వస్తుంది అనేది. లేదు. నౌడేస్ హౌ యువర్ ఎక్స్పీరియన్స్? సో మనం ఎంత అయితే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్తున్నామో అంత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జరగాల్సిందే. ఇంకొకటి ఏఐ అనేది ఐ బిలీవ్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ మిత్. ఓకే, ఏఐ అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడో ఉంది. ఆటోమేషన్ అనేది ఏఐ అంటే యూజువల్లీ వాట్ ఈస్ దిస్ వన్, ఒక ప్రోడక్ట్ని ముందే ప్రెడిక్ట్ చేసి ఇంటెలిజెంట్గా రియాక్ట్ అయ్యేదే ఏఐ. దానికంటూ ఒక స్ట్రక్చర్ లేదు. లైక్ సి ప్రోగ్రామింగ్ ఆర్ జావా ప్రోగ్రామింగ్, దెర్ ఇస్ నో స్ట్రక్చర్. సో మీ ప్రోడక్ట్ని మీరు డిజైన్ చేసేటప్పుడు మీరు ఎంత ఇంటెలిజెంట్గా దాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటి స్టేట్స్ కానీ ఎలా ప్రిడిక్ట్ చేస్తుంది, దాని పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు. సో వన్ ఆఫ్ మై ఎక్స్పర్ట్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ డేవాప్స్ గురించి, ఏఐ ఇంటూ డేవాప్స్ అనేది. సో అక్కడ అది ఎంత ప్రొయాక్టివ్గా ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఇట్లాంటివన్నీ మనం చేస్తూనే వచ్చాం. ఇప్పుడు కొత్తగా ఏఐ ఈస్ కైండ్ ఆఫ్ జస్ట్ అ బజ్ వర్డ్. ఇప్పుడు నేను ఏఐ పెడితే ఓకే, పీపుల్ జస్ట్ గో అండ్ సీ దట్. బట్ నవడేస్ స్టూడెంట్స్ ఎక్కువగా ఏఐ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా చూస్ చేసుకుంటున్నారు. ఇట్స్ ట్రెండింగ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ, ప్రోగ్రామింగ్ అని చెప్పుకోవాలి. సో మేబీ ఏఐ కన్నా మనకేంటంటే ఇప్పుడు డే బై డే మన అల్గరిథమ్స్ చాలా ఆప్టిమైజ్ అయినాయండి. సాఫ్ట్వేర్ అల్గరిథమ్స్ చాలా ఆప్టిమైజ్ అయిపోయినాయి. అంటే ఒక వీడియోని క్రియేట్ చేయాలంటే ఇంతకుముందు మనం డేస్ తీసుకునే వాళ్ళం. అండ్ నౌ ఇఫ్ ఐ జస్ట్ డూ ఎ ప్రాంప్ట్, ఇట్ విల్ క్రియేట్ ఎ వీడియో అవుట్ ఆఫ్ ఇట్. Of course, my NDV Texas commercial ad has made with the AI. Oh. Yes. Whatever the commercial ad we are doing, it is completely made by the AI. The voice and the video frames and the text, everything is from AI. And I created within 2-3 hours. Okay. Okay, that's the power of AI. సో ఫైనల్గా స్టూడెంట్ మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వాలి? So they can go to www.ndvtexas.com and then అక్కడ ఉన్నాయి జాయిన్ ఇంటర్న్షిప్ ఉంది, అండ్ దెన్ జాయిన్ అవర్ టీమ్ ఉంది. సో దే కెన్ ఆల్ జస్ట్ రిజిస్టర్ టు అస్ అండ్ దే కెన్ సెలెక్ట్ ఆల్ దీస్ ఆప్షన్స్, వాట్ ఎవర్ ద ఆప్షన్స్, అండ్ మేము విదిన్ 24 hours అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ దెమ్. అండ్ డెఫినెట్లీ దే విల్, మేబీ చాలా మందికి బీటెక్ నుంచి వచ్చారు ఆర్ మేబీ డిగ్రీ నుంచి వచ్చారు, వాళ్ళ గైడెన్స్ కూడా ఉండదు. సో ఎట్లాంటి టెక్నాలజీలో, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి ఉన్నారు అనుకోండి, వాళ్ళు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మేబీ జావా ఫుల్ స్టాక్ కానీ, మెన్ ఫుల్ స్టాక్ కానీ, డేటా అనలిటిక్స్, మేబీ డేటా సైన్స్ మెయిన్లీ. అండ్ ఏఐ ఈజ్ నాట్, ఏఐ అంటే ఏఐ టూల్స్ కాదు, ఏఐ డెవలప్మెంట్, ఏఐ టూల్స్ డెవలప్మెంట్ ఇట్లాంటివి మేము ప్రిఫర్ చేస్తాం. పీపుల్ హూ ఆర్ లిటిల్ ట్రిపుల్ ఈ ఆర్ ఈసీ, వీ విల్ ట్రై టు ప్రిఫర్ సంథింగ్ విచ్ ఇస్ లెస్ కోడింగ్. అండ్ ఆల్సో మేము ఈవెన్ ఆటోమోటివ్ ట్రైనింగ్స్ కూడా లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. యాజ్ ఐ హ్యావ్ వెరీ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ, ఆటోమోటివ్గా ఎక్స్టెన్సివ్ ఇంటర్న్షిప్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ టు లాంచ్, బట్ వీ విల్ టేక్ లిటిల్ స్టెప్ బై స్టెప్. ఎస్. సో థ్యాంక్ యూ నరేంద్ర గారు. దిస్ ఈజ్ లైక్ ఎన్డీవీ కదా? ఎస్, ఎన్డీవీ టెక్సస్ సొల్యూషన్స్కి. అండ్ యూ ఆర్ గివింగ్ సో మెనీ ప్రోగ్రామ్స్. బికాస్ ఇందాక మన కాన్వర్జేషన్లో జరిగింది, వీ హ్యావ్ అంటే అదర్ కన్సల్టెన్సీస్, ఐటీ సర్వీసెస్ కూడా లిమిటెడ్ దే హ్యావ్. సో వీ హ్యావ్ సో మెనీ సర్వీసెస్. ఇట్స్ లైక్ గ్రేట్ ఆర్గనైజేషన్ అని చెప్పాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ నరేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.